హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పెద్ద అనేది నడుస్తుందనమాట. సో, ఈ సంవత్సరంలో ద బిగ్గెస్ట్ స్పెక్టకిల్ ఏదైనా ఉందంటే గనక 'పెద్ది' అని అందరూ మాట్లాడుకున్నారు. సో, దానికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. 'పెద్ది' అనే పేరు ఎలా వినపడుతుందో గత 10 రోజులుగా మీ పేరే వినపడుతుంది. 'పెద్ది' గురించి మీరు చెప్తున్న విశేషాలన్నీ కూడా ఒక్కొక్కడిని మెస్మరైజ్ చేస్తున్నాయి. వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే 'పెద్ది' సినిమా వినగానే నేను అసలు 25 మినిట్స్ దాంట్లోంచి బయటకి రావడానికి టైం పట్టిందని చెప్తున్నారు అసలు. ఆ! ఏంటి అంత ఎమోషనల్ కనెక్ట్ ఏంటి? బుచ్చిబాబు గారు మాట్లాడుతా కూడా 'పెద్ది' ఈజ్ ఎన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పారు మొన్న అవును. డేట్ లాంచ్ ఈవెంట్‌లో. అవును. ఏంటి ఎమోషనల్ ఏంటి కొత్తగా ఇప్పుడు చూడండి? అంటే ఏం లేదండి. ఆల్మోస్ట్ మనకి ఒక పర్సన్ లైఫ్‌ని దగ్గర నుంచి చూస్తే మనకి ఎలాంటి ఎమోషన్ ఉంటదో, హ్మ్. అలాంటి ఎమోషన్ బేస్డ్ కథ. సో, హ్మ్. మనం త్రూ ఔట్ ద ఫిల్మ్ జర్నీ హ్మ్. 'పెద్ది' అనేటటువంటి ఒక పర్సన్ ఆల్మోస్ట్ బయోపిక్ లాగా ఉంటుంది. హ్మ్. సో, దాంట్లో అతని లైఫ్‌ని మొత్తం దగ్గర నుంచి మనం చూడడం వలన, ఆ జర్నీలో మనం పార్ట్ ఆఫ్ ద పార్సల్ అవ్వడం మూలాన ఎండింగ్‌కొచ్చేసరికి విల్ గెట్ రియల్లీ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్. హ్మ్. సో, అది డిఫరెంట్ యూఎస్‌పీ. ఈ హ్మ్. కథకేంటంటే క్యారెక్టర్ డ్రివెన్, ఎమోషనల్ డ్రివెన్ తప్ప యెస్. ఇది గాదు. అంటే ఇప్పుడు మీకు అక్కడ రియల్‌గా షూట్ చేసిన తర్వాత, దాంట్లో ఒక స్టార్ పెర్ఫార్మన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఆ యాంబియన్స్, దానికి మ్యూజిక్కు, సినిమాటోగ్రఫీలో ఉన్న ఇవన్నీ యాడ్ అయిన తర్వాత, అప్పుడు మెస్మరైజ్ చేయడం వేరు. ఇదంతా కాకుండా జస్ట్ ఒక ఫస్ట్ నరేషన్‌లోనే మీకు అంత కనెక్ట్ అయిపోయిందంటే ఏం చెప్పారు ఆయన? అంత కొత్త పాయింట్ ఏమన్నా ఉంటదా? లేతే జర్నీ అండి. హ్మ్. పాయింట్ కొత్తగా కొత్త అంటే ఏం కొత్ ఇదేం మనం లేనిదేం చెప్పట్లా. హ్మ్. ఒక పర్సన్ లైఫ్‌లో అతని స్ట్రగుల్ ఏంటి? అతను ఎలా ఇది చేయగలిగాడు? అతని క్యారెక్టర్ ఏంటి? అనే హ్మ్. దాని మీద ఆధారపడి ఉంటది. హ్మ్. సో, ఫస్ట్ నుంచి మన ఆ క్యారెక్టర్ ట్రావెల్ అవుతాం. హ్మ్. అలా తీసుకెళ్తది. కథ హ్మ్. గూడా విల్ బి పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. హ్మ్. హ్మ్. ఆ జర్నీలో విల్ బి సో మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ దట్ క్యారెక్టర్. లాస్ట్‌లో ఆ ఎమోషన్‌కి మనం ఆటోమేటిక్‌గా ఎక్స్‌పీరియన్స్ ఈజీగా అయిపోతాం అనమాట. హ్మ్. అంటే మీరు చేసే సినిమాలన్నీ అంటే ఎమోషన్ ఉన్నాయని మీ దగ్గర వెతుక్కుంటా వస్తాయా? ఒక 'దసరా' చూసినా, ఒక 'హాయ్ నాన్న' ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక 'పారడైజ్' కూడా ఒక ఎమోషన్ ఉందంటున్నారు. హ్మ్. సో, ఎమోషన్ ఉన్నాయన్నీ ఎతుక్కుంటే మీ దగ్గరికి వస్తాయా? లేతే ఎలా యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఏముండాలి దాంట్లో అసల? అలా ఏం లేదండి. ఏ హ్మ్. మంచి కథ అయినా ఎవరైనా వదులుకోరు. హ్మ్. సో, నేను 'పెద్ది' కథ విన్న రోజు డిసైడ్ అయిందేందంటే, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ. హ్మ్. ఇప్పుడు కథలో 100 మార్కులకి ఛాన్స్ ఉన్నప్పుడు, నేను నా సైడ్ నుంచి ఆ 100ని నిలబెట్టాలి, లేదా 100ని 200 చేయాలి. హ్మ్. సో, అది ఛాలెంజింగ్‌గా తీసుకొని చేయడం జరిగింది హ్మ్. ఈ సినిమాకి. అంటే ఈ సినిమా విజయనగరం బ్యాక్‌డ్రాప్ అంటున్నారు. మీరు ఒక 20, 25 సెట్లేసాను. ఇయన్నీ ఆల్రెడీ చెప్పారు. బట్ ఇప్పుడు మనకు రంగస్థలం అప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు రాజమండ్రెళ్లి అక్కడ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లు అక్కడున్నయి తీసుకున్నారు. బట్ మీరు మొత్తం అంతా ఇక్కడే రీక్రియేట్ చేయడానికి రీజన్ ఏంటండి? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. హ్మ్. ఆర్టిస్ట్ డేట్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంఫర్ట్ ఆఫ్ షూట్ హ్మ్. అండ్ మోర్ ఓవర్ టైమ్ లైన్ పీరియడ్. హ్మ్. ఏదైనా గూడా మనకి ఆ టైంలో కొన్ని తీయాలి, వేయాలి అనే దానికంటే మనకు కావాల్సింది మనం యేసుకోవటం ఈజ్ ఎ ఈజియెస్ట్ వే టు డూ ఎ బెటర్ ఆప్షన్. హ్మ్. అండ్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూట్ గానీ, ఏదైనా గానీ మనం 10 సార్లు ఔట్‌డోర్ ఎళ్ళాలంటే గూడా హ్మ్. టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ వర్క్. హ్మ్. హ్మ్. నేచర్ వైస్ గూడా, వెదర్ కండిషన్స్ గూడా. అదే మనకి దగ్గరలో వేసుకుంటే మనం ఇష్టమున్నట్టు షూట్ జేసుకోవచ్చు. సో, ఫోర్స్‌ఫుల్‌గా సెట్‌లేసిందేం గాదండి. ఆన్ బేసిస్ ఆఫ్ నీడే. సో, లైవ్ ఏ సెట్ కూడా మనం రెగ్యులర్ సినిమాల్లో ఏసినట్టు సెటిల్ ఫ్లోర్‌లో ఏసి, స్టూడియో ఫ్లోర్‌లో వేసి చేసింది కాదు. ఓపెన్ ఫ్లోర్. నేచురల్‌గా ఓపెన్ గ్రౌండ్. ఓపెన్ లైట్ యూజ్ చేస్తూ హ్మ్. నేచురల్ ల్యాండ్ యూజ్ చేసి చేసింది. హ్మ్. జస్ట్ విజయనగరాన్ని హైదరాబాద్‌లో ఏసాం అంతే. హ్మ్. సో, అలాంటివి జరిగినాయి గానీ, హ్మ్. ఇట్స్ నాట్ లైక్ వాంటెడ్‌లీ వి ఆర్ ప్రమోటింగ్ సెట్స్ బలవంతంగా ఏసాము అనే జోన్ కాదు. హ్మ్. ఆ టైమ్ లైన్ జోన్ అండ్ మూడ్. హ్మ్. మన సినిమా మొత్తానికి ఒక మూడ్ ఉందండి. అదొక స్టైల్ మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. యెస్. సో, యెస్. ఆ జర్కులు రాకూడదు కాబట్టి డిజైన్ చేసాం ఆ! అట్లా. కరెక్టే. మీరన్నదే 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు సుకుమార్ గారు రంగస్థలం చేసినప్పుడు ఏంటంటే, కొంత కొంత బూత్ బంగ్లాలో ఇక్కడ సెట్‌లు ఏసినా కూడా, హ్మ్. ఒక నేచురాలిటీ కోసం అక్కడికెళ్ళి కొంతవరకు తీసుకొచ్చారు కదా! ఆ హ్మ్. పొలాలు, ఆ పొలాల్లో సమంత గారు యెస్. చేసే అయన్నీ కూడా. హ్మ్. సో, మరి దీంట్లో అసలు కంప్లీట్‌గా మొత్తం ఇక్కడే రీక్రియేట్ చేయడానికి అలాంటి అవసరం రాలేదా? నీడ్ రాలేదా మీకు? మనం ఏదున్నా ఇక్కడ కూడా నేచురల్‌గా ఉండేలాంటి యాంబియన్స్‌లో చెట్లు గిట్లు ఉండేలాగే ఉంటది కానీ ఏ సెట్ కూడా హ్మ్. మీకు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళదు. హ్మ్. అండ్ వాటెవర్ కనెక్షన్స్ ఇప్పుడు మీరు 'చికిరి' సాంగ్ చూసినా, మిగతా సాంగులు చూసినా మీకు అదర్ లొకేషన్స్ కనిపిస్తాయి. హ్మ్. సో, మనకి ఫారెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక ఊరు లొకేషన్ ఉంది. కొండ కింద ఊరు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్ వల్ల ఇక్కడే ఎయాల్సొచ్చింది. అది హ్మ్. ఫస్ట్ నుంచి మేము లైవ్‌లో చేద్దామని అనుకున్నాం. హ్మ్. హ్మ్. సో, ఆ టైమ్ లైన్‌కి అప్పుడు వెదర్ ఎండాకాలం వచ్చేసి ఇప్పుడు అక్కడికెళ్తే గ్రీనరీ ఉండదు అనే
ట్రాక్టర్లో ఇక్కడ వేసుకోవడం జరిగింది. అదేం వాంటెడ్లీ వేసింది కాదు. ఫస్ట్ నుంచి అది లైవ్ అనుకున్నాం, బట్ వేయాల్సి వచ్చింది. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ జరిగినాయి. సో లైవ్లో ఫారెస్ట్ ఎపిసోడ్లు అవన్నీ మనకు కావాల్సి వచ్చినాయి. సో జనరల్గా మనకి ఇండియన్ ఫారెస్ట్లో షూట్ చేయటము పర్మిషన్స్ వైజ్ కానీ టెక్నికాలిటీ వైజ్ కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. ఓకే. అంత ఈజీగా దొరకదు. అండ్ అంతమందిని తీసుకుని ఫారెస్ట్లో వెళ్ళి చేసుకుని రావాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందుకోసం శ్రీలంక వెళ్ళి ఫారెస్ట్ ఎపిసోడ్స్ అవన్నీ శ్రీలంక ఫారెస్ట్లో చేయడం జరిగింది. అంటే ఫారెస్ట్ ఎపిసోడ్ అంటే ఫైట్స్ ఉంటాయా లేకపోతే ఓన్లీ సాంగ్స్? ఫైట్స్ కాదు, ఒక జర్నీ ఉన్నాయి అంటే ఒక ఊరి నుంచి ఒక వెళ్ళే జర్నీస్ లాంటివి ఉంటాయి, ట్రావెల్ షార్ట్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ అవన్నీ అక్కడ చేసుకుంటాం. ఫారెస్ట్ జర్నీ ఎక్కువ ఉంది మనకి. సో టోటల్ ఫారెస్ట్ అక్కడ చేసేసి. అయితే ఫ్యాక్టరీకి సంబంధించిందంతా కూడా ఎక్కువ బెంగళూరులో కూడా షూట్ చేశారు కదా ఒక సాంగ్ అదంతా కూడా. ఏంటంటే ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ఇన్ని క్రియేట్ చేసిన మీరు మళ్ళీ దాని వరకు బెంగళూరు వెళ్ళి చేసుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ మనం అక్కడ మైసూర్లో చేసింది షుగర్ కేన్కి సంబంధించిన ఇదండి ఫ్యాక్టరీ. సో విజయనగరం సైడ్ ఇట్లాంటి ఏరియా అనకాపల్లి ఆ ఏరియాలోనే మనకి షుగర్ కేన్ పంట అనేది ఉంటుంది. అలా అని చెప్పి మనం విజయనగరం వెళ్ళి అనకాపల్లి వెళ్ళి షూట్ చేయలేం విత్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. మైసూర్ అంటే ట్రావెల్ వైజ్ అవ్వచ్చు, దేని వైజ్ అవ్వచ్చు, ఇట్ ఈస్ ఈజీ అండ్ పుష్కలంగా మనకి షుగర్ కేన్ అవైలబుల్ ఉన్న ఏరియా అది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఆంధ్రాలో ఉన్న ఫీలింగే ఉంటుంది. సో మనం ఆ ఫ్యాక్టరీ వేసింది ఏంటంటే న్యాచురల్గా ఉండటం కోసం షుగర్ కేన్ పొలం తీసుకుని ఒక 20 ఎకరాల పొలం తీసుకుని దాంట్లో ఒక 6-8 ఏకర్స్లో సెట్ వేయడం జరిగింది. అది ఆ ఫ్యాక్టరీ కూడా సెట్టే. ఓకే. వేయడం జరిగింది. మీకు సాంగ్లో కనపడేది నిజంగానే మైసూర్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ అది, వైడ్లో కనిపించే పెద్ద ఫ్యాక్టరీ. బట్ సినిమాలో మీకు అట్లా 2-3 ఫ్యాక్టరీలు వస్తాయి. సో ఒక 2 ఫ్యాక్టరీలు వేయడం జరిగింది. ఎక్స్టీరియర్ అంతా కూడా మన రియల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ షుగర్ కేన్ వెహికల్స్, ఆ లోడు, మీకు చెరుకు అవన్నీ కనిపిస్తుంటాయి కదా, అది మైసూర్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ అది. అయితే కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఇలాంటివి తెలియకుండా మనుషులే కాదు, ఇలాంటివి కూడా క్యారెక్టర్స్ అవుతాయి, ఒక ఎలిమెంట్స్ అవుతాయి, సినిమాకి చాలా ట్రావెల్కి ఉపయోగపడతాయి కదా. సో మరి ఫ్యాక్టరీ ట్రావెల్ జస్ట్ ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ కోసమైనా హీరో క్యారెక్టర్ అదంతా కథతో ఏమైనా కనెక్ట్ ఉంటుందా మీకు? దీంట్లో ప్రతి లొకేషన్కి కథతో కనెక్ట్ ఉందండి. అందుకే పర్టికులర్గా మనం సెట్స్ డిజైన్ చేయడం ఎందుకు జరిగిందంటే మనకు కావాల్సిన సీన్కి ఎలా కావాలి అనే ఫ్యాక్టరీ మీద చేసుకున్నాం మన సీన్ని బట్టి. ఇప్పుడు ఉన్న లొకేషన్లో మనకి రోడ్ లెఫ్ట్కి కావాలి అంటే రైట్కి కావాలంటే ఉండకపోవచ్చు, లేదా మనకి ఎక్కడ సెంటర్లో ఒక బిల్డింగ్ కావాలి ఇక్కడ వేరే ఎలిమెంట్ కావాలంటే ఉండకపోవచ్చు. సో కథ వైజ్ డిజైన్ చేసుకోవడం జరిగింది. అలా అందుకే లైవ్ లొకేషన్స్కి వెళ్ళాం. ఇప్పుడు మైసూర్ వెళ్ళాము అంటే అది అవుట్డోరే, అక్కడికి వెళ్ళి లైవ్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఆ పీరియడ్ సెటప్ దొరకకపోవచ్చు, 70s 80s సంబంధించిన ఫ్యాక్టరీలు దొరకవుగా. అయితే ఇక్కడ చూస్తుంటే సెట్లో ఫస్ట్ నుంచి కూడా ఈ బ్యాట్లు 2-3 రకాల బ్యాట్లు, ఈ 4-5 రకాల గదలో ఇవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. కథలో ఏంటి వీటి ఇంపార్టెన్స్ ఏంటండి? ఏం లేదండి, ఒకటి ఆల్రెడీ ఈ 2 మనకి రివీల్ అయిన కాన్సెప్ట్స్. ఒకటి క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒకటి కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్. సో హీరో క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది ఆ గద అండ్ ఈ బ్యాట్. మిగతావన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ ప్రాక్టీస్ ఎలిమెంట్స్. మీరు ఇక్కడ చూసేవి ఏమున్నా కూడా కుస్తీలో ప్రాక్టీస్ చేసే ఎలిమెంట్స్. ఈ మెటల్ గదలు అవన్నీ కూడా జనరల్గా కుస్తీలో అవార్డులు వస్తే వాళ్ళకి ఆ టైంలో ఇలాంటి గదలు విన్నర్స్కి ఇచ్చేవారు, విన్నర్స్కి అవార్డు కింద గదలు ఇచ్చేవారు. బేసిక్గా గద మెయిన్ ఏంటంటే చిరంజీవి గారు అనగానే ఒక ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు ఇది ఉంటుంది. దీంట్లో పెద్ద టీజర్లో మిగతా అంతా ఒక రకంగా ఉంటే ఆ గదతో పట్టుకున్న 2 షాట్స్ మాత్రం మొత్తం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాయి. సో ఏంటి ప్లస్ అదొక వర్షం పడుతూ ఈ షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏంటి ఎలా ఉండబోతుంది ఆ ఎపిసోడ్స్, ఏంటి అసలు క్లైమాక్సా లేకపోతే? క్లైమాక్స్ ఏం కాదండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. సో అన్ని లొకేషన్స్ అన్నిసార్లు వస్తుంటాయి, క్లైమాక్స్లో ఉంటాయి, స్టార్టింగ్లో ఉంటాయి, మధ్యలో ఉంటాయి. బట్ కుస్తీ వాజ్ సపరేట్లీ డిజైన్. మెయిన్ మనకి ఆ నార్త్ ఇండియన్ ఫీల్ రాకూడదు, ఇప్పుడు దాకా మనం ఆ టెంప్లెట్ చూస్తున్నాము, అది కనపడకూడదని డిజైన్ చేసి ఒక రూరల్ ఏరియాలో విజయనగరం లాంటి ఏరియాలో ఒక కుస్తీ గురువు గారు ఉంటే, ఎక్కడి నుంచి అయితే ఈ కోడి రామకృష్ణ గారు వచ్చారో ఆయనని ఫాలో అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, కుస్తీ నేర్పించి నిలబెట్టాలి మన ఊరు పరువు అని. సో అలాంటి ఒక కుస్తీ శాల. సో దానికి మనం ఒక అండర్ గ్రౌండ్, మీరు ఆ గద పట్టుకున్న షాట్ చూస్తే అది ఒక అండర్ గ్రౌండ్ లో ఉండేటువంటి కుస్తీ ఎరీనా లాగా చిన్నది. అందుకోసం మీకు ఆ లో లెవెల్ రూఫ్ వచ్చి సర్కిల్ లాగా వచ్చి ఒక అంబ్రెలా ఫీల్ లాగా వచ్చి ఉంది. సో ఏ ఎలిమెంట్ డిజైన్ చేసినా మనం విజువల్గా కొత్తగా కనిపించే విధంగా, అట్ ద సేమ్ టైం న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా ఇది ఉండదులే ఇది ఎందుకు ఉంటుంది అని ఫీల్ లేకుండా డిజైన్ చేయాల్సిన సిద్ధి. అంటే ఇప్పుడు బ్యాట్ అంటే మామూలుగా బ్యాట్ ఉంటుంది సార్, బట్ దానికి ఇలా మూవలు కట్టి ఇంత డిజైనింగ్, తర్వాత కథ అంటే జస్ట్ నార్మల్గా ఉంటుంది, బట్ దానికి కూడా కరువు సై తీసి
అయితే ముందు నుంచి బుచ్చిబాబు గారు ప్రతి క్రాఫ్ట్‌కి సంబంధించి అంటే రెహమాన్ గారితో సాంగ్ విషయంలో గాని అన్నిట్లో కూడా ఆయన ఇచ్చే రిఫరెన్స్‌ల మీదే ఎక్కువ వర్క్ జరుగుతుందనేది బాగా ఉంది గదా! సో, మరి ఈ సినిమాకి అంటే ఆర్ట్ డైరెక్షన్‌కి సంబంధించి లేకపోతే సెట్స్ వైస్ గాని, లేదంటే మీరు వాడిన ప్రాపర్టీస్ వైస్ గాని ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్ ఏంటి? మీరిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి సార్? ఎప్పుడైనా సరే అండి డైరెక్టర్ సైడ్ నుంచి మనకి ఆళ్ళ ఒక విజన్ అంటే ఏమనుకుంటున్నారు? ఆర్ వి నియర్ ఆర్ నాట్? డెఫినిట్‌గా మ్యాచ్ అవ్వదు. తర్వాత మనం ఏది బెటర్ అనేది ఇక డిస్కషన్‌లో క్లోజ్ చేసుకుంటాం కానీ, ఫస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ ఓకే. మనం చూసేది ఇంతే, ఆయన చూసేది కూడా అంతే అని ఒక పేజ్ రావడం కోసం అండర్‌స్టాండింగ్‌కి రెఫరెన్సెస్ చూస్తాం గానీ, అది డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వస్తది కానీ, బట్ జనరల్లీ ఓవరాల్ డిజైన్ వైస్ ఇట్ ఈస్ అవర్ కాల్. మనం డిజైన్ చేసి ఆయనకి చూపిస్తాం. ఆయన దాంట్లో ఏదన్నా ఆయనకు కావాల్సింది ఏదైనా ఉంటే అడుగుతారు. లేకపోతే మనం ఏదైనా చేస్తే ఎందుకు చేశారని ఓపెన్ డిస్కషన్ అది. చేసుకొని ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చినాక దెన్ సెట్స్‌కెళ్ళిపోతాం. మరి ఇంత అంటే ఇన్ని ప్రాపర్టీస్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇన్ని సెట్స్ అంటే నంబర్ ఆఫ్ సెట్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఎయలేదు. మరి దేనికన్నా ఒక డిస్కషన్ వచ్చిందా? అంటే ఇది కాదు ఇంకో వేరే దానికెళ్దాం, వేరే ఆప్షన్‌కెళ్దాం అనేది. అది జనరల్‌గా జరిగేదే. ఏం లేదండి. ప్రతిసారి ఆహ్, చెప్పినట్టు కొండ కింద ఊరు అనేది ఒకటుంది. అది మేము లైవ్‌లో చేద్దామని అనుకున్నాం. అలా మెల్లగా సీజన్ దాటేసి సీజన్ కుదరల. ఎక్కడో దగ్గర నేను ఒక విధంగా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నేను భయపడిందేంటంటే డైరెక్టర్ వాస్ నాట్ కాన్ఫిడెంట్. అంటే ఎవరైనా నువ్వు హిల్ స్టేషన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఏస్తంటే ఎవరు నమ్ముతారు? అవును. అంతే కదా! సో, ఎవరికైనా ఫియర్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. అక్కడ ఎక్కడో దగ్గర ఇది కరెక్ట్ కాదు. అవుతదా? రాదా? మనం అచీవ్ చేయగలుగుతామా లేదా? అనవసరంగా కాంప్రమైజ్ అవుతున్నామా? అనేటువంటి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉండింది. బట్ ఒకసారి అచీవ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఒక టెక్నీషియన్ సపోర్ట్ చేసుకోవాలండి. యెస్. ఇప్పుడు అదే నాకు కదా! కాన్ఫిడెన్స్ 24 లో గంటలు. అవుతున్నప్పుడు అవును. అవతల వచ్చి ఏం కాదు నువ్వు చెయ్యి. మనం అచీవ్ చేద్దామని ఇప్పుడు 'ర్యాండీ' గారు అవ్వచ్చు. ఎవరైనా నాకు ఆ సపోర్ట్ ఇవ్వాలి. అవునవును. సో 'ర్యాండీ' గారి సపోర్ట్ కూడా ఉంది. హ్మ్. నీకెందుకు నువ్వు చెయ్యి నేను ఆ విజువల్‌ది నేను క్రియేట్ చేద్దాం క్రియేట్ నీకెందుకు చేద్దాం. అనే ఒక సపోర్ట్. హ్మ్. ఫైనల్‌గా అవుట్‌పుట్ చూసేసరికి డైరెక్టర్ కూడా హ్యాపీ. యెస్. అయితే యాక్చువల్‌గా సుకుమార్ గారు ఈ సినిమాలో నాట్ ఓన్లీ అంటే ఒక ప్రొడక్షన్‌లో పార్టే కాదు, కొంచెం క్రియేటివ్‌గా కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సజెషన్స్ కొన్నున్నాయి. ఎడిట్‌లో కొంచెం ఆయన సజెషన్స్ చేశారు అయన్నీ ఉన్నాయి. సో, ఆయనదే ఏమన్నా మీకు మా వచ్చిందా అసల? ఈ సినిమా వరకు ఆయన నాతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయిందైతే ఏం లేదండి. హ్మ్. హ్మ్. మేబీ బుచ్చి ఆయన డిస్కస్ చేసుకొని తర్వాత ఏమైనా కమ్యూనికేట్ చేస్తుంటే చేసుండొచ్చు. అంతేగాని ఆయన లొకేషన్‌కొచ్చినప్పుడు కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వడం గాని ఏమి డైరెక్ట్‌గా ఇన్‌పుట్ ఏం లేదు. హ్మ్. అయితే చిరంజీవి గారు కూడా 3, 4 సార్లు వచ్చారు గదా! సో, మొన్న దాంట్లో చూస్తే అంటే ఆయన కూర్చొని జోకులేస్తుంటే అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. అంటే ఆయన ఎప్పుడూ అదే ఆరాతో వస్తారనుకోండి. హ్మ్. సో, చిరంజీవి గారు ఏమన్నారు? మీ మీ ఆర్ట్ వర్క్ గురించి ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మాత్రమే ఆర్ట్ వర్క్ గురించి కంపల్సరీగా మాట్లాడగలం. అలాంటి ఒక సినిమా ఇది గదా! సో, ఆయన దాన్ని ఆయనతో ఏమన్నా షేర్ అంటే చేసుకోవడానికి ఆ ఏమన్నా రోజు నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కుదరలేదు. హ్మ్. జనరల్‌గా సెట్‌కొచ్చిన గెస్టులతో కమాన్ ఇప్పుడేంటో చెప్పు అని అయితే అడగలేం గదా! అడగలేం. బట్ ఆహ్, కాకపోతే ఏంటంటే వాళ్ళే మాట్లాడుతుంటారు గదా! కొన్ని కొన్ని సార్లు మన వర్కే మాట్లాడిస్తది గదా! ఆ హ్మ్. విజువల్స్ ఆయన ఎన్ని చూసారని నాకు ఐడియా లేదు. హ్మ్. ఆ టైంకి. ఆ రోజు ఆయన వచ్చింది కూడా కుస్తీది అదిరిపోయింది. హ్మ్. చరణ్ గారు అసలు వేరే లెవెల్ లుక్‌లో ఉన్నారు అని అన్నాక ఆ ఎక్సైట్‌మెంట్‌లోనే వచ్చారు. సుకుమార్ గారు గాని, ఎవరైనా గాని. హ్మ్. హ్మ్. సో, అక్కడ మోర్ ఆఫ్ ఆ సిట్యుయేషన్ ఎంజాయ్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నాం గానీ, హ్మ్. మిగతాయి అడగల. బట్ డెఫినైట్‌లీ అడుగుతా. యాహ్! అయితే 'చరణ్' గారితో రెండే సినిమా గదా మీకు? అవునండి. ఆ! సో, ఆ సినిమాకి, ఈ సినిమాకి చూసుకుంటే గనక ఆయనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషను లేదంటే అంటే ఒక కసి పెట్టి మొత్తం చేస్తున్నట్టు కనపడుతుంది ఇది మాకు. అంటే ఏ టీజర్ వచ్చినా అంటే ఒక్కొక్క సినిమా నుంచి ఏదైనా ఒక టీజర్ హిట్ అవుతది. హ్మ్. లేదంటే ఒక సాంగ్ హిట్ అవుద్ది. అవును. బట్ ఇప్పటి నుంచి పెద్ది నుంచి ఏదొచ్చినా ప్రతీదీ బ్లాక్ బస్టర్ టాకే. హ్మ్. సో, అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ ఎలా ఉంది? సో, దానికి మీరు చూసిన తేడా ఏంటి సార్ ఆయన? 'గేమ్ చేంజర్' సినిమా స్టోరీ వైస్ ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ టెంప్లేట్ అండి. హ్మ్. సో, అక్కడ మోర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫిల్మ్ కాదది. హ్మ్. బట్ దిస్ ఈస్ 100% పర్ఫార్మెన్స్ బేస్డ్. హ్మ్. ఇప్పుడు 'చరణ్' గారికి 'రంగస్థలం' అనే ఒక మార్క్ ఎలా రిజిస్టర్ అయిందో ఆయన ప్రాసెస్ ఆఫ్ వర్క్‌లో, యెస్. హ్మ్. అలాగే ఇది అలాంటి స్కోప్ ఉన్న సినిమా. హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఎందుకు కంపేర్ చేస్తున్నారు 'రంగస్థలము' అంటే హ్మ్. అది తక్కువ, ఇది ఎక్కువ అని కాదు. యెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టైమ్ లైన్‌కి, ఆ కథకి ఇట్ డిడ్ ఇట్స్ బెస్ట్. ఆయనే జెప్పారు గదా! సుకుమార్ అవును. గారన్నారు. రంగస్థలాన్ని దాటేసాడని ఆయనే జెప్పారు గదా! కథ, హ్మ్. కథ అసలు దానికి మించిన కథ. హ్మ్. అంతవరకు అట్ ద సేమ్ టైమ్ ఆయన పెర్ఫార్మన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు గదా! 100% అండి. ఆ! కథలో ఆ ఆ వేరియేషన్ ఉంది వేరియేషన్ ఉంటే అన్నప్పుడు ఆ! నీకు ఈళ్ళందరూ వదిలేసే హీరోలు గాదు. అవును. ఇంకా ఆపర్చునిటీ దొరికినప్పుడు తినేస్తారు. హ్మ్. అండ్
ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా నీట్గా ఉంటాయి. మీరు సినిమాలో చూస్తే జర్నీ మొత్తం అదే బాగుంటుంది. మాకు అంటే ఫస్ట్ ఏమో సిక్సర్ రన్ కొట్టారు. ఫస్ట్ సిక్సర్ అన్నారు. ఇది క్రికెట్ బేస్డా అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో కుస్తీ చూపించారు. సో ఏంటి ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడే చూపిస్తున్నారు. మరి నెక్స్ట్ ట్రైలర్లు ఇంకేం చూపించబోతున్నారు? లేదు, ట్రైలర్లో మీకు అసలు కథ టోటల్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అర్థమవుతుంది. అండ్ ఏం చూడబోతున్నారు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో అక్కడ హైడౌట్ ఏం లేదు. అండ్ 100% మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మనం ఏం ఆడుకున్నాము, ఎందుకు ఆడుకున్నాం అనేది. సో చరణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చెప్పాలంటే అంటే మీకు ఈ సెట్స్ చేయడానికి ఎంత టైం పట్టిందో నాకు తెలుసు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంత టైం పట్టి ఉంటుంది. ఒక్కో దగ్గర లీన్ లుక్లో ఉన్నారు, రకరకాల కనపడుతున్నాయి కదా. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉపయోగపడినాయి? అంటే ఒక జర్నీ లాగే ఉంటుందని చెప్పే కానీ ఫస్ట్ సినిమా. అవును. సో ఫస్ట్ ఒక్క లుక్ ఎన్ని ఇయర్స్ టైం ఫ్రేమ్ లో నడిచే జర్నీ? ఒక 10 to 15 ఇయర్స్ టైం ఒక వ్యక్తి జీవితంలో ఒక 10 to 15 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో నడిచే జర్నీ ఇది. ఓవరాల్గా. సో ఫస్ట్ ఒక లుక్లో ఉంటారు. సో అంటే మీనింగ్ ఏంటి, ఆ టైంలో ఉండే సీన్లు అవన్నీ మనకు అయిపోయి ఉండాలి. నెక్స్ట్ లుక్ చేంజ్ అయినాక మిగతా ఆ దాంట్లో అంతా ట్రాన్స్ఫర్మేషన్లో మొత్తం సీన్లు అయి ఉండాలి. సో దానికి మనం కంటిన్యూస్గా సెట్స్ అవన్నీ రెడీ చేసుకొని ఆయనకు కావాల్సిన టైం ప్రాక్టీస్ కావచ్చు. ఆల్మోస్ట్ 6 months పైన కుస్తీ ప్రాక్టీస్ అవన్నీ వేయడం జరిగింది ఆయన. ఆ తర్వాత కుస్తీ సీన్లు వచ్చే టైంకి మళ్ళీ బాడీ బిల్డ్ చేయడం జరిగింది. సో దానికి ఆ టైం ఉంది, ఆ టైం ఫ్యాక్టర్లోనే చేయాల్సి వచ్చింది. సో ఆ టైం ఫ్యాక్టర్ని ఆయనకు కూడా తక్కువ టైం వచ్చింది. నాకు ఎలా 50 రోజులు అడిగితే 20 రోజులు ఇచ్చారు సెట్కి, అలాగే ఆయనకు కూడా హెవీ ప్రెషర్ ఉండిందండి. అంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి ఆయనకు ఆపరేషన్ చెప్పితే అయ్యేది కాదు. ఈవెన్ ఆ ఇంజురీ జరిగితే కూడా ఇమీడియట్గా వచ్చిన రీజన్ కూడా ఆయన దానికోసమే, బికాస్ నో స్పేస్ టు డిలే. అయితే బేసిక్గా అసలు ఈ పాటికి వచ్చేసి 100 days సెలబ్రేట్ చేసేసుకు ఉండాల్సింది ఇప్పుడు. బట్ అంటే వాట్స్ డిలేకి ఏంటి రీజన్ ఏంటంటారు? ఆర్టిస్ట్ డేట్స్ ఒకటి మెయిన్ ఇష్యూ అండి. యాజ్ ఏ ప్రొడక్షన్ డిజైనర్ ఐ అండర్స్టాండ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. సో ఆర్టిస్ట్ డేట్స్ వాజ్ ప్రాబ్లమ్. అండ్ వెదర్ కండిషన్స్ ఉండడం వలన కొన్ని సెట్లు మనం ఏసీ సడన్గా వెదర్ చేంజ్ అయిపోయేసరికి ఆగాల్సి వచ్చింది. ఆ డిలే ప్రాసెస్లో ఆర్టిస్ట్ డేట్స్లో మిస్ అయినాయి. సో ఇవేవి కంక్లూడ్ చేయడానికి ఈజీగా అర్థమైనవి ఏం కాదు. సో రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది, ఒకటి కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అయినాయి. అయితే బేసిక్గా మీకు పి అనేది బాగా కలిసి వస్తున్నట్టుంది. ఒక పక్క పెద్ద ఉంది, ఒక పక్క ప్యారడైజ్ జరుగుతుంది. 2 సినిమాలు ఈ సంవత్సరమే, అది మచ్ అవైటెడ్ మూవీస్. సో ఏంటి ప్యారడైజ్ పరిస్థితి ఏంటండి? ప్యారడైజ్ కంప్లీట్లీ ఫిక్షన్ ఫీల్ అండి. ఇట్స్ లైక్ అది కూడా జియోగ్రఫీయే. హైదరాబాద్లో 80లో జరిగే కథ. ప్యారడైజ్ ఏరియానే, ఒరిజినల్ ప్యారడైజ్ ఏరియా ఇప్పుడు? నో యాక్చువల్గా ప్యారడైజ్ నేమ్కి ప్యారడైజ్ దానికి సంబంధం లేదండి. ఇట్స్ మోర్ ఆఫ్ అ జనరిక్ వే ఆఫ్ టెల్లింగ్. అంటే ప్యారడైజ్ అని దేనంటాం, ఒక హ్యాపీయెస్ట్ ప్లేస్ని ప్యారడైజ్ అంటాం. మేబీ ఇన్ దట్ జనరిక్ వే ఆఫ్ మీనింగ్ వచ్చేలాగా అది. ఇట్స్ నాట్ లైక్ ప్యారడైజ్ జంక్షన్లో జరుగుతుందని కాదు. సో అది కూడా కంటిన్యూగా ఒక పక్క ఇది, ఒక పక్క అది, రెండిట్లకి అంటే అదంతా ఒక టోటల్ డిఫరెంట్ సెటప్. ఇదంతా విజయనగరం కైండ్ ఆఫ్ సెటప్ కదా సార్. మరి రెండిట్ల మధ్య చేసుకుంటూ చేయడం అనేది అంటే ఆల్మోస్ట్ మనకి పెద్ద ఫిలిం 70% అయ్యాక ప్యారడైజ్ స్టార్ట్ అయిందండి. సో ప్యారడైజ్ స్టార్ట్ అవడమే లేట్, 1 year తర్వాత స్టార్ట్ అయింది ఇది. సో ఆల్మోస్ట్ మనకి మేజర్ వర్క్ ఫ్లో ఏదంతా ఉందో అదంతా ముందు పెద్దది జరిగిపోయింది. ఎస్. అయితే జాన్వీ కపూర్ చూసుకుంటే కనుక ఇంతకుముందు ఆల్రెడీ దేవరా ఉంది. తర్వాత దీంట్లో కూడా ఇంచుమించు లుక్ సేమ్ అన్నారు కానీ బట్ క్యారెక్టరైజేషన్లో చాలా డిఫరెన్స్ ఉందని అన్నారు కదా. సో జాన్వీ కపూర్ ఎలా ఉంటుందండి, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఒక మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ అంటే ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయి అండి. ఒక బోల్డ్ క్యారెక్టర్, దేనికైనా ఎదురెళ్ళిపోయే టైపు, ఆ టైప్ ఉన్న క్యారెక్టర్. సో డిఫరెంట్, అంటే మనం దేవరలో చూసిన టైప్ ఆఫ్ సటిల్ సైలెంట్ క్యారెక్టర్ కాదు, వెరీ యాక్టివ్, నోటోరియస్, ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఉన్న క్యారెక్టర్. అయితే ఇప్పటి వరకు 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి. 2 కూడా డిఫరెంట్ అసలు ఒకదానికి సంబంధం లేదు. చికరి ఏంటంటే మీరు అన్నట్టు ల్యాండ్స్కేప్స్ వాటి మీద, ఇదంతా రైరారా, ఈ రైరై అన్న సాంగ్ ఏమో మొత్తం ఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్. సో ఇంకా మరి 3 సాంగ్స్ ఉన్నాయంటున్నారు. సో ఆ మూడోది స్పెషల్ సాంగ్ అండి. మూడోది స్పెషల్ సాంగ్ అదే బ్యాక్ డ్రాప్ లో ఉంటుందండి. అంటే మామూలుగా అది కూడా అంతే అండి, అదే బ్యాక్గ్రౌండ్, బట్ ఇట్ ఈస్ ఏ సెట్ సాంగ్. సెట్లో అదొకటి సెట్ సాంగ్, స్పెషల్ సాంగ్ కదా, సెట్ సాంగ్ లాగా, సెలబ్రేషన్ మూడ్ లాగా అది. ఓకే. ఇంకా మిగతా 2 సాంగ్స్ ఉన్నాయంటున్నారు. మొత్తం 5 సాంగ్స్ అని చెప్పారు బుచ్చి గారు. అవునా? మనకైతే 3 తెలుసు. అవునా? ఆయనే అన్నారు 5 సాంగ్స్ అని చెప్పేసి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఉంటాయి కదండి మనకి, స్పోర్ట్స్ టైంలో వచ్చేవి అలా. ఇట్స్ నాట్ లైక్ సాంగ్. మామూలుగా అయితే 3 సాంగ్స్, ఇవన్నీ ఫుల్ ప్లెజ్డ్ ఉండే సాంగ్స్, డాన్స్ నెంబర్స్ లాగా అయితే 3 సాంగ్స్. సో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు ఈ సినిమాలో. అంటే స్టార్ క్యాస్ట్ అంతా కూడా మాకు ఫస్ట్
ఒక్కోటి ఫస్ట్ 'రామ్ చరణ్' గారు, దాని తర్వాత 'రెహమాన్' గారిని ఓపెన్ చేశారు. ఎక్కడెక్కడ గ్రాఫ్ అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు గానీ, ఏది ఈ విషయంలో పెద్దది తగ్గిందని అంటాకి ఎక్కడా లేకుండా చేశారు ఫైనల్‌గా. సో, మరి 'శివరాజ్ కుమార్' గారితో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది సార్ ఫస్ట్ టైమ్? వీళ్ళందరూ లెజెండ్స్ అండి. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఇప్పుడు మనకి 'చిరంజీవి' గారు ఎలాగో 'శివరాజ్ కుమార్' గారు కన్నడ ఇండస్ట్రీకి లెజెండ్స్ వాళ్ళందరూ. సో, జనరల్‌గా వీళ్ళందరి దగ్గర మనం చూడాల్సిందేంటంటే, చాలా గ్రౌండ్ టు ఎర్త్ పీపుల్. మనకు పెద్దోళ్ళు అని మనం భయపడతాం తప్ప, వాళ్ళు చాలా ఆప్యాయంగా, నీట్‌గా చాలా క్యాజువల్‌గా మాట్లాడడము, సెట్‌లో చాలా కూల్‌గానే ఉంటారు. అండ్ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ చాలా అదిరిపోతాయి. 'చరణ్' గారు, యాహ్! 'శివరాజ్' గారు. అంటే ఎంతసేపు ఉండొచ్చు సార్? అంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిదే బేసిక్‌గా. బానే ఉంటదండి. అంటే జస్టు ఏంటంటే పెద్ద క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదో ఊహించుకుంటాం. బట్ లోపలికెళ్ళేసరికి ఒక సీన్, 2 సీన్‌లతో అయిపోతుంటది. అలాంటిదేమన్నా ఉంటదా? లేతే సీ ఈ ఈ ఒక ఈ క జర్నీ? ఈ కథలో ఒకటుంది. కథకెంత కావాలో అంతవరకే ఉంటది. ఏది ఓవర్ ఫ్లాషీగా గాని, ఓవర్ పుష్ చేసే క్యారెక్టర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు హీరోయిన్ అవ్వచ్చు, వేర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆ క్యారెక్టర్ ఉంటది. వేర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆ క్యారెక్టర్ ఉంటది. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. సో, ఇట్స్ ఎ జర్నీ అండి. ఇది కమర్షియల్ సినిమా లాగా ఉండదు. ఒక జర్నీ లాగే ఉంటది ఈ సినిమా. కానీ అదే సార్. అంటే ఇప్పుడు 'రంగస్థలం' కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్న జర్నీయే గదా! అది కూడా ఒక కరెక్ట్. లైఫ్ జర్నీయే. బట్ కమర్షియల్ ఫార్మాట్‌లో మీరు కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండదంటున్నారు. ఇది అదొక్కటే కొంచెం ఏదో కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండదు అంటే, మీరు కమర్షియల్ ఫార్మాట్ అంటే ఫైట్‌లు ఇవన్నీ కమర్షియల్. అవును. 'రంగస్థలం' అవును. హ్యాస్ ఫైట్స్. అవును. ఓకే. దట్ ఇస్ ఎ కమర్షియల్ ఎలిమెంట్. యెస్. దీంట్లో అలా ఉండదు. కథ బేస్డ్ మీదే ఉంటది అని ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఆ అదే. కథలో ఫైట్ ఉంది అంటే ఉన్నట్టు. కుస్తీ ఇట్లాంటివే ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకోవడాలు అలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ సెట్స్ గానీ, ఏదైనా గానీ మీకు ఆ వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి కావాల్సిన సపోర్ట్ స్టేట్‌మెంట్ లాగా ఉంటాయి తప్ప, ఇదేంటో బడ్జెట్ ఉందనో, డబ్బులుందనో ఇదేశారు అలాంటి ఫీలింగ్‌లు ఉండవు. అంటే ఇప్పుడు మీకు 'రంగస్థలంలో' ఎంత చూసుకున్నా కూడా ఒక ప్రొటగానిస్ట్ క్యారెక్టర్, యాంటగోనిస్ట్ ఉంటది. బట్ ఇక్కడ ఇప్పటి వరకు రివీల్ చేసిన అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కథలో అందరూ కూడా పాజిటివ్ పర్సన్సే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు విలన్ అనేవాడు అసలు ఉన్నాడా? లేడా విలన్? సీ నేను అదే అంటున్నాను. మీరు కమర్షియల్ ఎలిమెంట్‌లో మారుతున్నారు. అవును. అవును. విలన్ ఇదంతా. అది జనరల్‌గా యాహ్! ఆలోచిస్తారు కదా సార్. ఒక పెద్ద హీరో సినిమా అంటే మినిమమ్ ఉండాలని అనుకుంటారు కదా! సమ్‌టైమ్స్ మోటివేషనే విలన్ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ ఓకే. ఎజెండానే విలన్ అవ్వచ్చు. ఎనీ నెగెటివ్ ఫోర్స్ ఈస్ విలన్ యెస్. స్టేట్మెంట్ వైస్. సో, అలా ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. దాంట్లో పెద్ది అనేటటువంటి ఒక పర్సన్ యొక్క జర్నీ. అంతే. అంతకు మించి మీకు ఎక్కడ కమర్షియల్ టోన్ రాదు. ఒక పర్సన్ లైఫ్ దగ్గరుండి చూసినట్టు ఉంటది. పైగా అంటే ఇది 'రామ్ చరణ్' గారు ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయినా ఇంతకుముందు సినిమాలు ఒక ట్రెండ్ అన్నా కూడా బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎవ్రీథింగ్ మొత్తం జియో ద్వారా మొత్తం ఎళ్ళటం గాని, చాలా అన్‌టాప్డ్ సిటీస్ అంటే ఇప్పుడు ఫ్యూజీ అలాంటి దగ్గర ఇప్పుడు ఇంతవరకు 'రామ్ చరణ్' గారి సినిమాలు లేవు. ఫస్ట్ టైమ్ అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. చాలా కొత్త టెరిటరీస్‌కెళ్తున్నారు. సో, మరి ఎలా ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ అప్పీల్ ఎలా ఉండబోతుంది? అంటే యూనివర్సల్ అప్పీల్ ఎలా తీసుకొచ్చారు సినిమాకి? కథలోనే ఫస్ట్ నుంచి ఆ ఫ్యాక్టర్ ఉందండి. హ్మ్. ఇది హిందీ, తెలుగు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఓకే. ఇట్స్ ఎ ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎ పర్సన్. హ్మ్. సో, అది ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో మనం పుష్ చేయగలిగితే అన్ని చోట్ల జనాలు రిసీవ్ చేసుకునే సత్తా ఉన్న కంటెంట్ ఉన్న స్టోరీ. సో, ఇవి తప్పదు. ఇప్పుడు మిగతా సినిమాలు ఏదైనా తీసుకుంటే ఓకే. ఇది జనరల్‌గా వైజాగ్ ఏరియాలో జరుగుతుంది. అంటే చెన్నై ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఎక్కడ జరిగిందనే ఫ్యాక్టర్ కంటే కూడా అదొక వరల్డ్, విజయనగరము, చెరుగడ్డ దాంట్లో ఒక జర్నీ ఎలా ఉంటది అని ఒక స్మూత్ ఫ్లేవర్‌లో ఎళ్ళేటటువంటి విజువల్స్ ఉండే కథ. ఓకే సార్. మీరంటే ఇప్పటి వరకు మీరు ఎమోషన్‌ని పట్టుకొని చేసిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు ఫ్లాప్ ఏం లేదు. మాకు 'దసరా' లాంటి సినిమాలు ఇప్పటికి చూసినా కూడా ఇది సెట్ ఏసారా? అంటే అంటే సినిమా గురించి కాస్త కూస్త తెలిసినా కూడా నమ్మడానికి ఉండదు మాకు. అలా ఉంటది. మీకు 'పెద్ది' కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక ఆకలితో ఉంది. ఒక వెయిటింగ్‌తో ఉంది. సో, కనీసం మాకు సమ్మర్ సేవియర్ ఇదైనా కూడా సమ్మర్ మొత్తాన్ని కాపాడుద్దని చెప్పేసి. సో 100% అష్యూర్డ్ అండి. అదైతే ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంటది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండస్ట్రీకి కూడా మంచి రోజులుంటాయి. యెస్. నో ప్రాబ్లమ్. మీ జర్నీ కూడా చాలా ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటది. మీరు చేసే సినిమాలన్నీ కూడా ఏంటంటే, ఒకదానికి సంబంధం లేకుండా అంటే ఇది ఈ ఆర్ట్ డైరెక్టర్ చేసాడంటే నమ్మలేము. అలా ఉంటాయి. సో, ఖచ్చితంగా 'పెద్దిలో' మీ వర్క్ అయితే ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం యాక్చువల్‌గా. ప్రతీదీ అంటే ఏది వేరు చేసి చూడడానికి లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెపరేట్ బావుందనో, లేకపోతే చరణ్ గారు సెపరేట్ కాదు. మొత్తం టోటల్‌గా ఏదొచ్చినా కూడా అన్నీ బావుంటున్నాయి యాక్చువల్‌గా. ఒక సర్కిల్, ఫుల్ సర్కిల్ ఉంటుంది. సో, 24 క్రాఫ్ట్స్ కలిసి
ఒక కసితో పని చేస్తే ఎలా ఉంటుందో ఆ కసి 100% కనపడుతుంది అది సినిమాలో. కరెక్ట్. ఖచ్చితంగా అందరికీ 24 క్రాఫ్ట్స్‌కి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇండస్ట్రీ అంతా వెయిటింగ్‌లో ఉంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.